హాయ్ అండి. నమస్తే అండి. మన లక్ష్మీ గణపతి రియల్ ఎస్టేట్ మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఈ బిల్డింగ్ అయితే మనకి వెస్ట్ ఫేసింగ్ అండి. పడమట ఫేసింగ్ అండి. బిల్డింగ్ అయితే సిమెంట్ రోడ్డు, డ్రైన్ ఉందండి. పంచాయతీ ట్యాప్ ఉందండి. గ్రౌండ్ వాటర్ అయితే లేదు. బోర్ అయితే లేదండి దీనికి. 2 సెంట్లున్నర స్థలం అండి. కాస్ట్ అయితే కనుక 39 లక్షలు. ఎవరికైనా కావాలంటే మన ఫోన్ నెంబర్ కాంటాక్ట్ చేయండి. మన కాంటాక్ట్ నెంబర్ 9177728282 అండి. అలాగే స్క్రీన్ మీద కూడా ఇస్తారు నెంబరు. అవసరమైతే మీరు ఆ నెంబర్ కూడా మీరు చూజ్ చేయొచ్చు. నా ఒకటే నెంబర్ ఉంటుంది. 2 నెంబర్ అయితే ఉండదండి. ఏదైనా ఒకటే నెంబర్ ఉంటుంది. బిల్డింగ్ అయితే చాలా బాగుందండి. కన్స్ట్రక్షన్ వర్క్. డబుల్ బెడ్రూమ్, కిచెన్ హాల్ అండి. 2 సెంట్లున్నర స్థలం. కాస్ట్ అయితే 39 లక్షలండి. మనకు భీమవరానికి 3 కిలోమీటర్ల దూరంలో అయితే ఉందండి. 3 కిలోమీటర్లు కూడా రాదు. మ్యాక్సిమం 2 కిలోమీటర్లలో వస్తుంది భీమవరానికి. మున్సిపాలిటీ అవ్వబోతుందండి. ఇంకా అవ్వలేదు. మున్సిపాలిటీ కంపల్సరీ అయితే అయిపోతుందండి గ్యారంటీగా. ఎందుకంటే ఆల్రెడీ ఇచ్చారండి. ఇది మున్సిపాలిటీ ప్లాన్లో అయితే అప్పుడు మనకి కలెక్టర్ ప్రశాంతయ్య గారు ఉన్నప్పుడు ఎప్పుడో ఇచ్చారు. ఈ మున్సిపాలిటీ పరిధిలో మొత్తం ఎలక్షన్ కూడా జరగలేదండి. మున్సిపాలిటీ పరిధిలో ఉన్నాయి. మనకు తాడేరు ఒకటి, చినమేరం ఒకటి అండి, కోడవల్లి ఒకటి, విశాఖగూడెం ఒకటి అన్నీ మున్సిపాలిటీ పరిధిలో వచ్చినాయండి. ఇదైతే హాల్ అండి మనం చూసేది. కార్ పార్కింగ్ అయితే ఉండదండి. ఓన్లీ మనకి బైక్ పార్కింగే. కార్ పార్కింగ్ అయితే ఉండదండి. ఇది అయితే హాల్ అండి. ఇది టీవీ కబోర్డు ప్లేస్ అండి. ఇది టీవీ కబోర్డు అయితే ఇక్కడ పెట్టుకోవచ్చున్నది. టీవీ అయితే ఇక్కడ సెట్ చేశారండి. టీవీ కబోర్డు అయితే బిల్డింగ్ అయితే చాలా బాగుందండి. సీలింగ్ వర్క్ ఏంటి, పెయింట్ వర్క్ ఏంటి, వర్క్స్ అన్నీ కూడా బాగా చేశారండి. స్టాండర్డ్ వర్క్ అయితే చేశారు. బిల్డింగ్ అయితే చాలా బాగుందండి. మనకు రేట్ అయితే మాట్లాడుకోవచ్చు. 39 లక్షలు చెప్తున్నారు. మాట్లాడుకోవచ్చు అండి. ఇదైతే బెడ్రూమ్. ఇది బెడ్రూమ్ సీలింగ్ కూడా చాలా బాగుందండి. మోడల్ కూడా అలాగే ఎవరికైనా మీకు ప్రాపర్టీ కావాలన్నా, లేదు మీ ద్వారా ప్రాపర్టీ సేల్ చేయాలన్నా మన కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి. మన కాంటాక్ట్ నెంబర్ 9177728252 అండి. ఇది బెడ్రూమ్లో అయితే అటాచ్డ్ బాత్రూమ్ అండి. బయట అయితే కామన్ బాత్రూమ్ ఉంది. మొత్తం 2 బాత్రూమ్సే వస్తాయండి ఈ బిల్డింగ్ అయితే. ఇటు కబోర్డ్ అండి. పెయింట్ డబ్బాలు అవి పెడతాం వల్ల కొంచెం గుర్రమది ఉండడం వల్ల జరగ్గా ఉన్నాయి. బిల్డింగ్ అయితే చాలా బాగుందండి. బెడ్రూమ్స్ కూడా మీడియంగా ఉంటాయి. భారీగా పెద్ద అయితే ఏమి ఉండవండి. మీడియమ్స్ బెడ్రూమ్స్ ఉంటాయండి. బిల్డింగ్ బడ్జెట్ అయితే తక్కువ బడ్జెటేనండి. ఈ బడ్జెట్‌లో మనకి ఇటు సైడ్ అక్కడ బిల్డింగ్స్ కూడా అయితే ఎక్కడ లేవండి. ఎందుకంటే సైట్ ఎలివేషన్లు అవి పెరిగిపోవటం వల్ల మనకి బిల్డింగ్స్ తక్కువ బడ్జెట్‌లో కట్టలేకపోతున్నారండి బిల్డర్లు. మనం వాళ్ళని అంటకు కూడా సరిపోవండి. వాళ్ళకే ఉంటాయి కదండీ. ఒక బిల్డింగ్ కట్టాలంటే మనం మున్సిపాలిటీలో పర్మిషన్ తెచ్చుకోవాలండి. ప్లాన్‌కి చాలా అయిపోతుందండి. మన సింగిల్ స్టైర్ బిల్డింగ్ అయితే మున్సిపాలిటీలో బిల్డింగ్ అయితే 3 లక్షలు, 2 లక్షల పైన అయిపోతుందండి ప్లాన్‌కి. అదే ఇంకా డబుల్ స్టైర్ అయితే ఒక 5 లక్షలు, 6 లక్షలు అలా అయిపోద్దండి డబుల్ స్టైర్ అవుతేని. G+1కి మనకి ఎలా ఉందంటే దాన్ని బట్టి మీరు లెక్కేసుకోవచ్చు. అలాగే మనకి మళ్ళీ వాళ్ళేమో మొత్తం ఓన్ అమౌంట్ ఎవరో పెట్టరు కదండీ బిల్డరు. బయట నుంచి అమౌంట్ ఇంట్రెస్ట్‌కి తెచ్చుకుంటారు. ఆ ఇంట్రెస్ట్‌లు ఇవన్నీ కలుపుకుంటే చాలా అయిపోతుందండి. కొంతమంది ఏమనుకుంటున్నారంటే ఈ బిల్డింగులు కాస్టు ఎక్కువ చెప్తున్నారండి అయ్యి అని అనుకుంటున్నారు. మార్జిన్ ఉంటుంది. కొంచెం కొద్దో గొప్పో కొంత మార్జిన్ అయితే ఉంటుందండి బిల్డింగు ఏదైనా కూడా. కాకపోతే కాస్ట్ ఎక్కువైపోతుంది. ఈ బిల్డింగ్ ఇంత కడితే కాస్ట్ అవ్వదు అనుకుంటే లేదండి. వాళ్ళ దగ్గరుండి కట్టించి ఇవన్నీ చేసి తాపిమీతలతో తిప్పలు పడి అయ్యి ఇవన్నీ రకరకాలుగా ఉంటాయి కదండీ వర్కర్స్ తోటి. మీకు తెలియనిదేముంది. నేను ఒక వర్కర్‌నేనండి. దాని గురించి నాకు అర్థమైంది కాబట్టి చెప్తున్నాను. ఇదైతే కిచెన్ అండి. కిచెన్‌లో మిద్ది కూడా ఉంది మనకి. సామాను స్టోరేజ్ అయి చేసుకుంటాకి. కిచెన్ కూడా చాలా బాగుందండి. కిచెన్‌లో టైల్స్ అయితే డార్క్ కలర్ ఏసారు. మాపుగా అవి బాగుంటాయండి. మాసినట్టు కూడా కనిపించదు గమ్ముని. గ్రానైట్ ఏసారు. కబోర్డ్ అయితే మనకి డైనింగ్ హాల్ టైప్‌లోనే అది కిచెన్ ఉంది కదండీ. కిచెన్‌లోనే ఈ సన్న మూల ఇచ్చారు. ఇది బయటేమో కామన్ బాత్రూమ్ అండి ఇది.
అలా ఇంట్రెస్ట్‌లకి తెచ్చుకున్న ఇంట్రెస్ట్‌లకి కట్టండి, ప్లాన్‌లకి కట్టి అమౌంటు మట్టి పూడతానికి ఆటిలకి ఈటిలకి బిల్డింగ్ కడతాకి ఇయన్నీ బోలెడు ఉంటాయి కదండీ! దాని గురించి ఆ కాస్ట్‌లో అయితే చెప్తున్నారండి. ఎవరు కూడా వేరే విధంగా అర్థం చేసుకోవచ్చు. వేరేగా అనుకోవద్దండి. అక్కడ ఏంటన్నది బిల్డింగ్ ఒకసారి మీరు చూడండి. చూసి దాన్ని బట్టి చెప్పండి నాకు. అక్కడ సైట్ ఎలివేషన్ ఎంతుంది? ఏంటి? ఆ బిల్డింగ్ కడితే ఎంతవుతది? అన్నీ ఇప్పుడు ఎవరు లాభం లేకుండా ఎవరు వ్యాపారం చేయరు కదండీ! ఇదైతే బిల్డింగ్ బ్యాక్ సైడ్ అండి. మనకు దక్షిణ పక్క ఇది. ఉత్తర పక్క 2 అడుగులున్నర, 3 అడుగుల సందుందండి. ఇదైతే తూర్పు పక్కండి. మనకిక్కడ బోరయితే పడదండి. ఓన్లీ మనకు పంచాయతీ వాటరే. పంచాయతీ వాటర్ కూడా బాగానే వస్తదండి. ఇదైతే మనకు ఉత్తర పక్క సందండి ఇది. 2 అడుగులున్నర, 2 అడుగులు అలా వస్తదండి సందయితే. కిటికీలు కూడా మొత్తం వుడ్డే పెట్టారండి. యూపీవీసీ అయ్యేమి లేవు. మొత్తం వుడ్ వర్కే పెట్టారు కిటికీలు కూడా, వెంటిలేటర్స్. బిల్డింగ్ అయితే చాలా చాలా బాగుందండి. కాస్ట్ కూడా తక్కువే చెప్తున్నారు. 39,00,000 చెప్తున్నారు. మాట్లాడుకోవచ్చు. పైన కూడా చూద్దామండి. అలాగే చాలామంది నాకు దెబ్బేస్తున్నారండి. అలా దెబ్బేయకండి. చాలామంది డైరెక్టర్ అయిపోతున్నారండి. అది నాకు చాలా ఇబ్బంది అవుతుంది. అది అర్థం చేసుకుంటారనుకుంటున్నాను నేను. మీకు పర్సెంటేజ్ ఇంత ఇవ్వకపోతే మేము ఇంత ఇస్తామని మాట్లాడుకోండి, తప్పులేదు. ఇప్పుడు ఎందుకంటే 2 సైడ్ రావాలనుకుంటే అక్కడ మీరు మాట్లాడుకున్న తప్పులేదు. ఎందుకంటే మీరు దెబ్బేస్తాం వల్ల నాకు 2 సైడ్ కూడా పోతుంది. మ్యాక్సిమం ఒక్కోసారి అయితే 1 సైడే ఉంటదండి. అది మనం చెప్పలేమనుకోండి ఎలా ఉంటది ఏంటన్నది. మేము ఎందుకంటే రూపాయి వస్తదనే కదండీ మేము వచ్చేది. బిజినెస్ కోసం తిరిగి చేసేది, ఇంత కష్టపడేది. అంతేగాని మీకేదో బిల్డింగ్ చూపించిన తర్వాత మీరు చూపించలేదు అని డైరెక్టర్ మీరు కొనేసుకోవడం చాలా తప్పండి అది. అది చాలా ఇబ్బంది అవుద్ది. మీరు అర్థం చేసుకుంటారనుకుంటున్నాను నేను. వాటర్ ట్యాంక్ 1000 లీటర్ల వాటర్ ట్యాంక్ అయితే పెట్టారండి. 1000 లీటర్స్ అండి. ఇది మనకు మెస్ అవుతే స్టీలు డ్రిల్ పెట్టారు మనకి. మెటల్ దాని అవుతే కళాయి అండి మామూలుగా. ఇది అవుతే కనుక స్టీల్ పెట్టారండి ఇది. మంచి లుక్ అది చాలా బాగుందండి బిల్డింగ్ అవుతే కనుక. చూసిన వెంటనే కొనుక్కోవాలనిపిస్తదండి. బిల్డింగ్ అయితే అంత బాగుంది. నాకు బాగా నచ్చిందండి బిల్డింగు. ఇది ఎందుకంటే మనకి బ్యాక్ సైడ్ ఏమో అడుగు 9 పిల్లర్లేసారు. అడుగు 12, 9 పిల్లర్లేసారు. ఒక సైడ్ అవుతే గనక 9, 9 పిల్లర్లేసారండి. బిల్డింగ్ అయితే కన్‌స్ట్రక్షన్ చాలా బాగుందండి. మనకింక ఏముంది, వుడ్ వర్క్ కబోర్డ్స్ అయి కట్టించుకుంటే సరిపోద్దండి. డైరెక్ట్ గురపేషన్ చేసుకోవచ్చు. లేదు కబోర్డ్స్ అవసరం లేదనుకుంటే గనుక డైరెక్ట్ మనం కొబ్బరికాయ కొట్టుకొని ఇంట్లోకెళ్ళిపోవచ్చండి. అంతే, వర్క్ అవుతే ఇంకేమి లేదండి. ఇంకేమన్నా ఎక్కడన్నా మైనర్ వర్క్‌లుంటే చిన్న చిన్నవి చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, బాయ్ అండి.